హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, భారతదేశం చాలా విశాలమైనది. మనం వెళ్ళాలే కానీ ఇండియాలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్లు, మంచు ప్రదేశాలు, అబ్బో ఇలా జీవితాంతం తిరిగినా ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉంటాయి. అంత గొప్ప దేశం మనది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చివరి 5 ప్రదేశాలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. వాటిలో ఒక్కటి చూసినా చాలు, మర్చిపోలేని అనుభూతి మీ సొంతం అవుతుంది. ఆ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే మీరు నలుగురికి ఫలానా ప్రదేశం చూసొచ్చానని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అరుదైనది కావడమే. అందుకే అక్కడికి అందరూ వెళ్ళాలని అనుకుంటారు, కానీ కొందరే వెళ్తారు. కానీ వెళ్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. కానీ ఈ 5 ప్రదేశాలు ఒకే చోట లేవు. ఒక్కో దాని మధ్య దూరం చాలా ఎక్కువ. కాబట్టి వీటిని దేనికదే ప్లాన్ చేసుకొని వెళ్ళడం మేలు. మరి ఈ అద్భుతమైన ప్రదేశాలు మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఏం ప్రత్యేకత ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ధనుష్కోడిని భారతదేశ చివరి భూమిగా చెబుతారు. ఎందుకంటే అక్కడితో రోడ్డు ముగుస్తుంది కాబట్టి. అందువల్ల భారతదేశ చివరి రోడ్డుగా దాన్ని పిలుస్తూ ఉంటారు. తమిళనాడుకు చెందిన పాంబల్ దీవుల్లో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది ఈ ధనుష్కోడి. ధనుష్కోడి నుంచి 31 కిలోమీటర్ల దూరం వెళ్తే శ్రీలంక వచ్చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎవరు ఉండట్లేదు. 1964లో రామేశ్వరంలో వచ్చిన తుఫాన్ వల్ల ఈ పట్టణం నాశనమైంది. ఆ తర్వాత నుంచి అక్కడ ఎవరూ జీవించట్లేదు. అలాగే పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామిని రామసేతు నిర్మించమని ఆదేశించినట్లు చెబుతూ ఉంటారు. నెంబర్ 2, లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇండియా. బెంగాల్ మాల్దా జిల్లాలో హబీబ్పూర్లో సింగాబాద్ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దున ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ రైల్వే స్టేషన్ ని నిర్మించారు. ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండా అది అలాగే ఉంది. ఇది దాటితే బంగ్లాదేశ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇండియాలో ఇదే చివరి రైల్వే స్టేషన్ గా చెబుతూ ఉంటారు. అలాగే దక్షిణాన కన్యాకుమారి రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్ గా ఉంది. అలాగే తూర్పు వైపున తిన్సుకియా నుంచి లేడో రైల్వే స్టేషన్ ఉండగా ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా రైల్వే స్టేషన్ ఉంది. అలాగే పశ్చిమాన గుజరాత్ భూజ్లా నలియా అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక నెంబర్ 3, లాస్ట్ షాప్ ఆఫ్ ఇండియా. హిందుస్థాన్ కి అంతిమ దుకాన్. ఇది భారతదేశ చివరి దుకాణం. దీని పేరే విచిత్రంగా ఉంది కదూ. అలాగే దీని పేరులోనే దీని అర్థం కూడా ఉంది. ఇది భారత్ మరియు చైనా సరిహద్దున భారత్ లో ఉన్న చివరి షాపు. ఇది ఉత్తరాఖండ్ లోని చమేలి జిల్లాలో ఉంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ట్వీట్ ప్రకారం ఇదో టీ షాపు. దీని చాందేల్ సింగ్ బద్వాల్ అనే వ్యక్తి నడుపుతూ ఉన్నాడు. ఈ గ్రామంలో మొదటి టీ షాప్ కూడా ఇదే. దీన్ని 25 ఏళ్ల క్రిందట ప్రారంభించారు. ఇది చిన్న షాపే, కానీ 3118 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హిమాలయాల్లో ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు సీనరీలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండటం విశేషం. ఇక నెంబర్ 4, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశ చివరి గ్రామం. దీని పేరు చిత్కుల్. ఇది భారత్, టిబెట్, చైనా సరిహద్దులో భారత్ వైపున ఉన్న గ్రామం. అయితే ఇందులో మనుషులెవరూ జీవించట్లేదు. అందువల్ల ఉత్తరాఖండ్ లోని చమేలి జిల్లాలో ఉన్న మన గ్రామాన్ని అధికారికంగా భారతదేశ చివరి గ్రామంగా గుర్తించారు. అలాగే బద్రీనాథ్కి దగ్గరలోనే ఉన్న మన గ్రామం కూడా చక్కటి పర్యాటక ప్రాంతమే. బద్రీనాథ్ పట్టణానికి ఇది కేవలం 3 కిలోమీటర్ల దూరంలో సరస్వతి నది ఒడ్డున ఈ గ్రామం ఉంది. ఇది సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే దీని చుట్టూ హిమాలయాలు ఉండడం వల్ల ఈ గ్రామాన్ని చూసేందుకు ప్రజలు ఎక్కువగా మే మరియు జూన్ నెలలో వస్తూ ఉంటారు. అయితే నవంబర్ ప్రారంభం వరకు దీన్ని చూసేందుకు పర్యాటకులకు అనుమతినిస్తారు అధికారులు. ఇక నెంబర్ 5, లాస్ట్ బీచ్ ఆఫ్ ఇండియా. భారతదేశ దక్షిణాన ఉన్న కన్యాకుమారి సముద్ర తీరాన్ని భారతదేశ చివరి బీచ్ గా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అందమైన బీచ్. ఇక్కడి ఫుడ్ మాత్రమే కాదు, సముద్రం కూడా ఎంతో అందమైన వ్యూతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా మహాసముద్రం కలిసే చోటు ఇది. చెప్పాలంటే ఈ 3 ఒకేలా ఉంటాయి, కానీ అది చూసిన వారికి 3 సముద్రాల లాగా కనిపించదు. ఒకే సముద్రం లాగా కనిపిస్తుంది. కానీ భౌగోళికంగా అలా చెబుతూ ఉంటారు. భారతదేశ చరిత్రలో కన్యాకుమారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
అలాగే ఇది పర్యాటకులకు కూడా బెస్ట్ మెమరీస్ ని వారి జీవితంలో నింపుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పైన చెప్పిన పర్యాటక ప్రదేశాల్లో మీరు ఏదైనా చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.